ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల పరిశీలకుని కలిసిన బీజేపీ నేతలు పారా మిలిటరీతో పరేడ్ నిర్వహించాలని డిమాండ్. తూర్పు గోదావరిలో గంజాయి పట్టుకున్న పోలీసులు, నిందితులు ఉత్తరప్రదేశ్ వారీగా గుర్తింపు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ. కాకినాడ మేయర్గా సుంకర శివప్రసన్న, ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఇక డీటెయిల్ చూస్తే కడప నగరంలో కేంద్ర ఎన్నికల పరిశీలకుడు భీష్మకుమార్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు కలిశారు. ఆయనతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. స్థానిక పోలీసులతో ఎన్నికలు నిర్వహిస్తే ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ బీజేపీ నేతలను బెదిరిస్తున్నారని చెప్పారు. ఎస్ఐ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు అందరినీ ఉప ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరారు. పారా మిలిటరీ బలగాలతో పరేడ్ నిర్వహించి ఓటర్లలో నమ్మకం కలిగించాలని అన్నారు. हाइट वाले पीछे चले जाइए, हम तुरंत जाएंगे। आप आ जाइए पीछे, इधर आ जाइए। नहीं अब आ जाइए, रहने दीजिए ना, क्या फर्क पड़ता है। ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఎన్నికల అధికారులను మా పార్టీ నాయకత్వం సునీల్ దేవధర్ గారి సమక్షంలో, జీవీఎల్ గారి సమక్షంలో కలవడం జరిగింది. కలిసిన సందర్భంగా ఈ జిల్లా పరిస్థితుల గురించి, బద్వేలు నియోజకవర్గంలో ఒక గత చరిత్ర గురించి వారికి కూలంకషంగా వివరించడం, ఇక్కడ ప్రజలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటు వేసుకోవాలంటే కేంద్ర బలగాల నియామకం తప్పనిసరి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే 15 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్ పారామిలిటరీ ఫోర్సెస్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఇవాళ ఈ ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్గా ఉన్న అధికారిని కలవడం, వారికి ముఖ్యంగా 3 విషయాల మీద ఫిర్యాదు కానీ, సలహాలు కానీ, లేదా వినతి పత్రం కానీ అందించడం జరిగింది. దాంట్లో మొదటిది, బద్వేలులో ఈ అధికార పార్టీ అక్కడ మోహరించున్న మంత్రులు, బయట ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కార్యకర్తలను బెదిరించి, పార్టీల నాయకులను బెదిరించి అక్కడ ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చోవడానికి కూడా వీలు లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు నియోజకవర్గంలో ఓటరే అక్కడ పోలింగ్ ఏజెంట్గా కూర్చోవాలనే ఒక నియమాన్ని కొద్దిగా సడలించి రిలాక్సేషన్ ఇచ్చి, ఏ రకంగానైతే వెస్ట్ బెంగాల్లో మొన్న ఎన్నికల సందర్భంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతుందో ఆ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని ఎవరైనా వ్యక్తి అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్ ఏజెంట్గా కూర్చోవచ్చు అనే ఒక నియమాన్ని గుర్తు చేసి దాన్ని ఇక్కడ కూడా అమలు పరచాలని వారిని కోరడం జరిగింది. వారు ఒకసారి కేంద్ర ఎన్నికల కమిషన్తో ఈ విషయం మీద మాట్లాడి, ఒక ప్రెసిడెంట్ ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొన్న ఉప ఎన్నికల్లో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ కూడా అమలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ని కల్పించడం కోసం పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వారి ద్వారా పెరేడ్ నిర్వహించడం కానీ, ప్రతి బూతులో కవాతు నిర్వహించడం, ప్రతి బూతులో ఒక సీసీ వెబ్ కాస్టింగ్ చేయడం, 200 బూతులకు గాను ప్రత్యేక అధికారులను నియమించడం చేస్తామని, అదేవిధంగా ఈ కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న పోలీస్ అధికారులను కూడా అక్కడి నుంచి బదిలీ చేయడం, వారిని గుర్తించి
చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దాని మీద కూడా వారు చాలా సానుకూలంగా స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుండి ఉత్తరప్రదేశ్కి 2 ద్విచక్ర వాహనాలపై 30 కేజీల గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చింతూరు సీఐ యువకుమార్ తెలిపారు. నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి విలువ 90,000 ఉంటుందని ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. అక్టోబర్ 1 తారీఖు నుంచి మన జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కంటిన్యూ వెహికల్ చెకింగ్ మొదలు పెట్టడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా నిన్న చింతూరు పోలీస్ స్టేషన్ దగ్గర మధ్యాహ్నం 3 గంటల సమయంలో 2 2 వీలర్స్ మీద ఉత్తరప్రదేశ్ చెందిన కరణ్ సింగ్, రామ్ గోపాల్ సింగ్ వీళ్ళిద్దరూ ప్రతి ఊరికి పాత బట్టలు అమ్మడం, అలాగే కెరోసిన్ స్టవ్లు బాగు చేయడం అటువంటి పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళ మసంగిలో ఒక రూము, సీరియల్లో ఒక రూమ్ పెట్టుకుని వీళ్ళు ఒక 2 months 3 months ఇక్కడ పాత బట్టలు అమ్ముకోవడం, కెరోసిన్ స్టవ్లు బాగు చేయడం చేసి ఒక 2 months ఒక 3 months తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి యూపీ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు అలాగే లాస్ట్ టైం 2 months బ్యాక్ కూడా సేమ్ అలాగే వెళ్ళేటప్పుడు 2 వీలర్ సీట్ కింద ప్రత్యేకించి ఒక అరలాంటిది పెట్టి దానిలో గంజాయి పట్టుకెళ్తున్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో మా చింతూరు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ సిబ్బంది మేము అక్కడ బయట పోలీస్ స్టేషన్ ముందు వెయిటింగ్ చేస్తుండగా వీళ్ళు పాత బట్టల ముసుగులో సీట్ కింద పెట్టుకుని పోలీసు గల్గొప్పలని తీసుకెళ్తుంటే మా కంటిన్యూ వెహికల్ చెకింగ్లో వీళ్ళిద్దరూ నిన్న మధ్యాహ్నం దొరకడం జరిగింది. వీళ్ళ దగ్గర సుమారు 30 కేజీలు గంజాయి సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 వాహనాలు 2 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ కంటిన్యూ వెహికల్ చెకింగ్ వల్ల పెద్ద లారీలు, కార్లు రాకుండా ఈ మధ్యన వీళ్ళు గంజాయి వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే ఆర్టీసీ బస్సుల్లో చిన్న బ్యాగులో 10 కిలో తీసుకెళ్తున్నారు. లాస్ట్ టైం అలాగే ఒక 7గురి 120 కేజీలు గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఈ కంటిన్యూ వెహికల్ చెకింగ్ అనేది మా సూపర్ ఆఫీసర్ అయితే ఇంకో 2 months అయినా పొడిగించమని చెప్తున్నారు. ఎందుకంటే కంట్రోల్ చేయడమే మన లక్ష్యం కాబట్టి దీన్ని ఇంకొక 2 months పొడిగించడం జరిగింది. మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ పక్కన యాదగిరిపల్లిలో షిఫ్ట్ కార్ డివైడర్ని ఢీకొట్టింది. కారులో ఉన్న 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళల్లో ఒకరు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎన్ ప్రసాద్ భార్య శంకరమ్మగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది నెయ్యే ఉంది అంత షిఫ్ట్ డీలర్ కారు సెల్ఫ్ డ్రైవర్ డివైడర్ ఎక్కిస్తే 2 ఇంజనీర్స్ 2 లేడీస్ స్పాట్ ఎంత బాగానే ఉన్నారు. ఇక పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ కార్మిక నగర్లో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు 40 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు గత ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం వార్డుల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. వార్డుల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో జీఎంసీ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గం జీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 97వ వార్డులో వివిధ ప్రాంతాల్లో మంచినీటి అవసరాలకు సంబంధించినటువంటి నూతనంగా వేసేటువంటి పైప్ లైన్స్కి ఇవాళ ఆ కార్యక్రమానికి సుమారుగా 47,20,000 రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈరోజు నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వాళ్ళ అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత్ కానివ్వండి, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఈ మధ్యన జరుగుతున్నటువంటి సందర్భం అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా మౌలిక సదుపాయాల్లో ఇందాకలా గౌరవ కార్పొరేటర్ గారు మొహమ్మదేవుడు గారు చెప్పినట్టు మౌలిక సదుపాయాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది మంచినీరు. కనీసం అవసరమైనటువంటి త్రాగునీరుని కల్పించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద కూడా ఉంది. ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రాంతం ఏదైతే మరి పెందుర్తి కానీ ఈ ప్రాంతం అంతా కూడా విలీన గ్రామాలు కాబట్టి మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీదే మొన్న
మరి నేను కానీ అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు మొహమ్మద్ దేవుడు గారు కానీ విజయసాయి రెడ్డి గారితో కూడా చాలాసేపు సమావేశమై ఈ ప్రాంతాలకి ఎక్కువగా నిధులు ఇవ్వాలి అని చెప్పి కూడా కేటాయించాలని చెప్పి కూడా మాట్లాడడం మరి ఆయన కోరడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్గానే స్పందించారు. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో అందరూ అధికారులందరూ సహాయ సహకారాలతో ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం. మేము గతంలో కూడా చెప్పాం, ఏదైతే హామీ ఇచ్చామో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి చేయడానికి శక్తివంచం లేకుండా మేమైతే కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొహమ్మద్ దేవుడు గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్ గారు మొహమ్మద్ దేవుడు గారికి, అదేవిధంగా వార్డు ఇన్ఛార్జ్ 97 వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి గంటల లీలావతి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మూసరంబాగ్ నదీ పరివాహక ప్రాంతంలో 40 సంవత్సరాల నుండి చాలా కుటుంబాలు గుడిసెలలో నివాసం ఉంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది. అయితే వాటిని లబ్ధిదారులు కాని వారికి అప్పచెప్పడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గుడిసె వాసులను పట్టించుకునే వారే లేరని బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకల మహేందర్ అన్నారు. వరదల సమయంలో నాయకులు రావడం, పలకరించడం తప్ప చేసింది ఏమీ లేదని ఆయన చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుడిసె వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని కోరారు. కానీ ఇప్పటివరకు కూడా వీళ్ళకి రాలేదు. అక్కడ హైత్నగర్ దగ్గర ఒక ఊర్లో ఇస్తున్నామని చెప్తారు. కానీ అక్కడ పోయేవరకల్లా పందికొక్కులు, ఎలుకలు అవి ఇవి తిరుగుతున్నాయి. వీళ్ళని ఉండడానికి పరిస్థితి ఉంటలే. లీడర్లు ఏం చేస్తారు అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఇప్పిస్తామంటారు. ఇప్పటివరకు దానికి స్పందన లేదు. ఇంకోటి వరదలు వచ్చినప్పుడు ఇళ్ళల్లో ఫుల్ నీళ్లు ఉంటాయి. ఆ టైంలోనే ఏ రాజకీయ నాయకుడు ఆయన వస్తాడు, వీళ్ళని పరామర్శిస్తారు, పోతారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళ దరిదాపులకు కూడా వర్రారు. అంటే గరీబుల పరిస్థితి ఏంది? తెలంగాణ గవర్నమెంటు ఒకటి ఎట్లా అంటే చాలా గొప్పగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఒకటి ప్రకటించింది. అని ఎక్కడ వస్తున్నాయో ఏం సంగతో తెలియదు. ఎవరు అందరూ లీడర్లు పైసలకు అమ్ముకోవడం మేము కూడా చూస్తాం. హయత్ నగర్లో, అక్కడ కొంట్లూరులో, మళ్ళీ ఇక్కడ గట్కేసర్లో ఇట్లా పోయి చూస్తాం. అన్నీ తయారైనాయి. అలాట్మెంట్ ఒకరి పేరు మీద ఉంది, ఉండడం మాత్రం ఒకరు ఉంటారు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు, దీన్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గమనించి గరీబోళ్ళకి ఇస్తే బాగుంటుందని బడుగు బలైన వర్గాల తరపున నా యొక్క విన్నపం. సార్ మేము 40 ఏళ్ళు సార్ ఇక్కడ ఉండబట్టి 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉన్నాం. మా పిల్లలు పుట్టింది ఇక్కడనే, వాళ్ళ పెద్దోళ్ళు అయినరు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయినాయి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మొన్న కూడా కేటీఆర్ సార్ చెప్పిండు సార్. సించల్ కూడా పోలీస్ స్టేషన్ కాడ ఇస్తామని, అక్కడ ఉన్న వాళ్ళకి కింద ఇస్తామన్నారు, మాకు పైన ఇస్తామన్నారు. ఇస్తామని చెప్పినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే అమ్మ మీకు ఇండ్లు ఇస్తాం, మీరు బాధపడకుండ్రి, మేమే ఉన్నాం మీ తరపున అంటారు. పోతున్నారు సార్, మాతో నోట్లు వేయించుకుంటారు. ఇవాళ పొద్దుగాల ఏం చేస్తారు, ఎక్కడనో మమ్మల్ని అడవిలో తీసుకుపోయి వేస్తామంటారు. పోతే మునగనూరు అటు ఎక్కడో మాకు తెలియదు సార్. అది అక్కడ వేస్తే మేము పోతే పోండి, లేకపోతే మిమ్మల్ని పుక్లింగ్తో దొబ్బేస్తాం, మీ ఇష్టం, ఇచ్చిన కాడ పోండి చెప్తారు సార్. మేము మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. మా పిల్లలు ఇక్కడ కరెంటు బట్టి కూడా చచ్చిరు సార్. ఇక్కడ పాములు గారు చచ్చిరు పిల్లలు. చాలా మంది ఆగమైరు సార్. మాకు ఇండ్లు ఇయ్యండి మేము అందరికి పాదాలు పడి కలెక్టర్ కూడా చెప్పాడు. మా పేపర్ కూడా చదివండి సార్. అబ్దుల్లా గారు తీగలు కూడా హనుమంత్ ఆర్సుకు పైన అక్కడ కింద మాకు ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ కట్టియాలి సార్. మాకు ఎక్కడికైనా పోతాం సార్. మేము 40 సంవత్సరాలు మా పిల్లలు పుట్టిరు సార్. వాళ్ళు పెద్దవాళ్ళు అయినరు, వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు అవుతారు. అప్పటిదాకా మమ్మల్ని పట్టించుకుంటారు. అన్ని 12 ఎలుకలు ఉన్నాయి. బిల్డింగ్లు కూడా నెరవేటిపోయినాయి సార్. ఇప్పుడు కట్టినాయి కాదు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కట్టినాయి. ఎవరు ఉంటాం సార్, మేము ఉంటామా? పిల్లలు కాకినాడ నగరపాలక సంస్థ మేయర్గా సుంకర శివప్రసన్న ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా ప్రకటించారు. డిప్యూటీ మేయర్గా మీసాల ఉదయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రులు, కార్పొరేటర్లకు మేయర్ శివప్రసన్న ధన్యవాదాలు తెలిపారు. మన ప్రియమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మున్సిపల్ మంత్రి గారైన బొత్స సత్యనారాయణ గారికి, అలాగే మన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి, మంత్రి కురసాల కన్నబాబు గారికి, ఎంపీ వంగ గీత గారికి, అలాగే మన ప్రియతమ నాయకులు స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే పెద్దలు సివిల్ సప్లైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరభద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఫ్రూటీ కుమార్ గారి ఫ్యామిలీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అధికారులకు అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన నా సోదరిమణి కార్పొరేటర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది 100% ఎమ్మెల్యే గారు నా భర్త సాగర్ గారికి ఇచ్చిన గౌరవం అని నాకు తెలుసు. దీన్ని నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను. ఈ పదవిని నేను ఒక అలంకారంగానో హోదాగానో కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి కాకినాడ నగరాభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. మనం ఏదైనా మంచి గురించి కానీ చెడు గురించి కానీ మాట్లాడుకుంటున్నప్పుడు గతాన్ని ఉదాహరణగా తీసుకుంటాం. అలా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం, అవినీతి, వర్గ రాజకీయాలు, అలాగే వెన్నుపోటు ధోరణితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఎమ్మెల్యే గారు నమ్మిన వారి కోసం కొండంత అండగా నిలబడమే కాకుండా వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారని నాకు ఇచ్చిన ఈ పదవి ద్వారానే అర్థం చేసుకోవచ్చని కాకినాడ ప్రజలకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రం బాగుండాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన కాకినాడ బాగుండాలని మన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి అడుగు ప్రజల వైపే వేస్తూ ప్రతి పని ప్రజల కోసమే చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అభివృద్ధి అనేది కొన్ని వార్డులకే పరిమితం కాకుండా మొత్తం కాకినాడ అంతా అభివృద్ధి కావాలి అన్న ఉద్దేశంతో సంక్షేమ ఫలాలు అర్హత కలిగిన వారందరికీ కూడా అందాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని పాలన చేస్తున్నారు. మరి ఇటువంటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సీఎం జగన్ కు లేదా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి తన కొడుకు వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలియజేయమని ఓ తల్లి మీడియాను కోరింది. విజయవాడ ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్నామని, 23 సంవత్సరాలుగా తన బిడ్డ మంచానికి పరిమితమయ్యాడని తెలిపింది. చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన బిడ్డకు వైద్యం చేయించాలని వేడుకుంది. ఈ విషయం తెలిసి గతంలో పనిచేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్కు పెన్షన్ మంజూరు చేశారని చెప్పారు. తన కొడుకు వైద్యం కోసం సీఎం జగన్ స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణును కోరారు. బాబుకి ఏమైందమ్మా? అసలు బాబుకి పుట్టినప్పుడు బాగానే పుట్టాడు సార్. పావు తక్కువ 4 కిలోలు పుట్టాడు. పుట్టిన తర్వాత 3వ రోజు కామిర్లు, పెరిగే కామిర్లు అన్నారు సార్ వాళ్ళు, డాక్టర్ గారు. అవి పెరిగి 7వ రోజుకి ఫిట్స్ వచ్చేసినాయి. ఆ ఫిట్స్ రావడం వల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి మొత్తం నరాలన్నీ దెబ్బతిన్నాయని చెప్పారు సార్. దీనికి వైద్యం లేదమ్మా? వైద్యం అంటే ఉంది సార్, కానీ అక్కడ కొత్తగూడెం డాక్టర్ గారికి తెలియక ఆయన కొంచెం లేట్ చేసేసరికి ఈ ప్రాబ్లం అంతా ఫేస్ చేయాల్సి వచ్చింది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి బాబు మంచంలోనేనా లేకపోతే ఏమైనా అవకాశం ఉందా వైద్యం చేపిస్తే? వైద్యానికి కూడా హైదరాబాద్ ఒకసారి తీసుకెళ్ళాం సార్. మేము హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక 15 మంది డాక్టర్లు చెక్ చేసి బాబుని 7 నెలల పిల్లడం వరకే పెరిగాడు. బ్రెయిన్ మాత్రం బాగానే పెరిగింది. బాడీ 7 నెలల పిల్లోడంత పెరిగి బాబుకు సంవత్సరాలు పెరిగే కొద్దీ ఒక్కొక్క పార్ట్ ఇంకో పార్ట్ మీద పడి ఇబ్బంది అవుతూ ఉంటుందమ్మా, జాగ్రత్త అని చెప్పారు. ఇప్పుడు బాబు వెన్నుపూస వంకర అయిపోయింది సార్. వెన్నుపూస వంకర అయిపోయింది సార్. ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సార్ మేము. అంటే ఒక రోజులో 20 విరోచనాలు అవుతాయి సార్ వాటికి. వాటర్, ఓన్లీ వాటర్, బ్లడ్ మోషన్స్, గమ్ మోషన్స్ అనమాట. అలా ఒక 3 years పడ్డాం సార్. ఇప్పుడు అలా రోజు ఇంకా నైట్ వెళ్తాడో తెలీదు, పగలు వెళ్తాడో తెలీదు, నిద్ర కూడా పోడు సార్. పొద్దున్న 3 టాబ్లెట్లు, అవన్నీ నిద్రకు సంబంధించినవి ఉంటాయి టాబ్లెట్స్, కానీ అవి వేసుకున్నా సార్ బాబుకి నిద్ర పట్టదు. తెల్లవారులు ఆయనకు కబుర్లు చెప్పుకుంటూ అలాగే ఉంటున్నాం సార్. మాకు కానీ ఇల్లు లేక మొహం మీదే చెప్పేస్తున్నారు మాకు. మా ఇంట్లో ఏమైనా జరిగితే ఏంటమ్మా పరిస్థితి మాది అనేసి మొహం మీద చెప్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి ఇంకా మేము ఇప్పుడు ఇది కూడా ఖాళీ చేసేయమంటే మేము రోడ్డు మీద ఉండాలి సార్. మాకు అసలు ఇంకో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అనమాట. మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? మాకు ఇల్లు కావాలి సార్, కట్టిన ఇల్లు కావాలి సార్. స్థలం ఇచ్చారు కానీ దీనివల్ల మాకు ఏ ఉపయోగం లేదు. కట్టిన ఇల్లు ఇస్తే ఇబ్బందులు లేకుండా అందులో ఉంటాం సార్. అప్పుడు మా కరెంటు బిల్ మేము కట్టుకుంటాం, మాకు టెన్షన్ ఉండదు సార్. మాకు కరెంటు బిల్ ఎక్కువ వచ్చినా మేము బాధపడం సార్. ఇలా పడుకొని ఉండడం వల్ల వీపు మీద పుళ్ళు వచ్చేసింది సార్ బాబుకి. ఆ పుళ్ళు రావడం వల్ల ఇంకా టెన్షన్ అయిపోతుంది మాకు. బాబు నాన్నగారు ఏం చేస్తారమ్మా? బాబు నాన్నగారు బట్టల కొట్లో డైలీ వేస్ కూలీ సార్, రోజువారీ కూలీగా వెళ్తారు. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? 2 పిల్లలు సార్. ఇంకొక వీడు పెద్ద బాబు, చిన్నోడు బీటెక్ 2nd year చదువుతున్నాడు.
ఇంకా వాడిని చూసుకొని వీటితోటి ఇంక వాడితోటే సరిపోతుంది సార్ మాకు. సరే అమ్మా, మీరు ప్రభుత్వం. ఇక కర్నూలు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్లు డాక్టర్ మణజీర్ జిలానీ సామున్, రామసుందర్ రెడ్డి, నారపురెడ్డి మౌర్య, శ్రీనివాసులు, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీం అన్సారియా, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఏసీరెడ్డి కాలనీ వాసులు మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. తమ కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్కు స్పందించి 2 రోజుల్లో వీలైనంత వరకు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలోని ఏసీరెడ్డి కాలనీ వాసులు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారి మొండి వైఖరి రక్షించాలి, మున్సిపల్ కమిషనర్ మొండి వైఖరి రక్షించాలి, మున్సిపల్ కమిషనర్ మొండి వైఖరి. ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. కమిషనర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది కమిషనర్ గారు కూడా 2 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, కేసినేని నాని, అచ్చెన్నాయుడు రాష్ట్రపతిని కలిశారు. ఏపీలో జరుగుతున్న ఘటనలపై రాష్ట్రపతికి నివేదిక అందించారు. మాదక ద్రవ్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలు కార్యాలయాలపై దాడులు, ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలనుసారం కూడా ప్రభుత్వం ధిక్కరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అక్టోబర్ 19న జరిగిన ఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలని, అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న డీజీపీని రికాల్ చేయాలని రాష్ట్రపతిని కోరారు. డీజీపీకి 1 కిలోమీటర్లో మా ఆఫీస్ ఉంది. అదే మాదిరిగా పక్కనే ఒక బెటాలియన్ ఉంది, 5th బెటాలియన్ అక్కడే ఉంది. ఇంకో పక్క సీఎం ఆఫీస్ ఇల్లు కూడా అక్కడే ఉంది. వీళ్ళందరూ ఉండి అటు సీఎం ఇటు డీజీపీ ఇద్దరు కలిసి రాష్ట్ర ఉగ్రవాదంతో మా ఆఫీసుని ధ్వంసం చేస్తారా? అంటే ఏంటి మీ ఉద్దేశం? టెర్రరైజ్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ప్రజల్ని భయపెట్టడం, రాజకీయ నాయకులను భయపెట్టడం, ఇష్టానుసారంగా చేయాలనే ఉద్దేశంతోనే దుర్మార్గమైన ఆలోచనతో మీరు వచ్చారు. ఇష్టానుసారంగా చేశారు. ఇది ఈ రోజుతో ప్రారంభం కాలేదు. గడిచిన 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన జరుగుతూ ఉంది. ఇష్టానుసారంగా నేను చెప్పాను ఇప్పుడు ఒక విషయం, లిక్కర్ విషయంలో శాండ్ మాఫియా, ఖనిజ సంపద మాఫియా, భూములన్నీ ఉంటే దానిపైన ఇష్టానుసారంగా ఇది చేయడం ఒకటి కాదు. రాష్ట్ర సంపదని, సహజ వనరుల్ని ఎక్కడికక్కడ దోచుకోవడం, దోచుకున్న డబ్బులు మాఫియాగా తయారు చేయడం. అదే మరి ఈ ఫోర్స్తో వీళ్ళు రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలపైన దాడులు చేయడం, ఎలక్షన్ కమిషన్ మనం చూసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దాడి చేసి అతన్ని ఇంటికి పంపించే వరకు ఇది చేసే పరిస్థితి వస్తే ఆయన ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అదే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన దాడి చేశారు. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన పైన దాడి చేశారు. హైకోర్టు పైన దాడి చేశారు. హైకోర్టు జడ్జెస్ పైన అసభ్యకరమైన పోస్టర్స్ అన్ని సోషల్ మీడియాలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ రోజు వీళ్ళు చేసే పని ఏదైతే మొత్తం రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నిటిపైన దాడి చేశారు. కడాన మీడియాను కూడా వదిలిపెట్టలేదు. 2430 ఒక
జీవో తీసుకొచ్చారు. తద్వారా అందరు అధికారులకి చెప్పి ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే వాళ్లపైన కేసులు పెట్టమని, ఫైట్ చేయమని, ఎదురుదాడి చేయమని ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఎప్పుడు కూడా లేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా రాజ్యాంగ సంస్థలపైన దాడి చేసిన సంఘటనలు ఎక్కడా లేవు. వీళ్ళు చేసే పని మామూలుగా అయితే బెదిరించడం చేయడం, అదే మరి అవసరమైతే మ్యానిపులేట్ చేయడం, ఇంకా అవసరమైతే ప్రలోభాలు పెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చేసి మొత్తం రాష్ట్రంలో ఇలాంటి పనులు చేసే పరిస్థితి వచ్చారు. మేము మేజర్ అపోజిషన్ గా ఉన్నాం. మా పైన దాడులు చేశారు. 1-2 దాడులు కాదు, ఇష్టానుసారంగా దాడులు చేయడం, ఇంట్లో నుంచి బయట వస్తే తప్పుడు కేసులు పెట్టడం, ఒక్కొక్కరి పైన 10, 20, 30 కేసులు పెట్టడం, 1000 మంది పైన కేసులు పెట్టడం, పోలీసులు వన్ సైడ్ గా యాక్ట్ చేయడం. అది కూడా మీరు ఇంకో పక్క చూస్తే 41A చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. 7 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ ఉండే ఎలాంటి కేసులైనా సరే మీరు నేరుగా ఇవన్నీ కూడా 41A నోటీస్ ఇవ్వాల్సిందే. ఎక్స్క్యూజ్ లేదని చెప్తే దాన్ని వైలేట్ చేసి 41A కింద అరెస్టులు చేయడం. అదే మరి ఇంకొక పక్క ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళని ఒక కేసులు ఇదైతే అదే నేరం పైన 10 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి మళ్ళా పీటీ వారెంట్లు ఇవ్వడం. అది అయిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ తిప్పడం, 10 పోలీస్ స్టేషన్లు 6 పోలీస్ స్టేషన్లు తిప్పడం, సైకలాజికల్ గా వీకెన్ చేయడం, ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియకుండా గూండాల మారిగా పోలీసులు ప్రవర్తించి చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకుని ఇష్టానుసారంగా భయభ్రాంతులు చేయడం, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు టార్చర్ చేయడం, కొట్టడం, ఆడి నుంచి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం. మొన్నే చూశారు ఒక ఎంపీని రాత్రి పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని ఇష్టానుసారంగా కొడితే నెక్స్ట్ డే మేజిస్ట్రేట్ దగ్గరికి పోతే మేజిస్ట్రేట్ చూసిన తర్వాత ఇది అన్యాయం, దీనిపైన అంటే అక్కడి నుంచి నేరుగా కోర్టుకు కూడా వెళ్లి కడాన సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ తో హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ టెస్టింగ్ పంపించి మెడికల్ చెకప్ పంపించి. ఇక రాష్ట్రంలో కాపు బలిజ సామాజిక వర్గం వారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాష్ట్రంలో 12% పైగా జనాభా కలిగిన కాపు బలిజ సామాజిక వర్గానికి న్యాయం జరగాలంటే ఆ వర్గం నుంచి ముఖ్యమంత్రులు కావాలన్నారు. తక్కువ శాతం ఉన్న రెడ్లు, కమ్మ సామాజిక వర్గం వ్యక్తులు ఎక్కువగా పరిపాలించారు. 2024లో బలిజ, కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ అధిష్టానంతో తాను మాట్లాడతానన్నారు. కాంగ్రెస్ సహాయంలో అన్ని బ్యాంకులను జాతీయం చేస్తే ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదని అన్నారు. గత 2 సంవత్సరాలుగా ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు స్కాలర్షిప్లు రాలేదు, ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. 75% స్కాలర్షిప్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ డబ్బు ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నాను. ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఎవరికి ఇచ్చావు ఈ డబ్బు? ఇది మా బర్త్ రైట్. స్కాలర్షిప్ అనేది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల బర్త్ రైట్ అని తెలియజేస్తున్నాను. దీన్ని నువ్వు ఆపే హక్కు నీకు లేదు. దీన్ని వెంటనే దీపావళి లోపల రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా స్కాలర్షిప్లను ఆన్లైన్ లో 80 లక్షల మంది విద్యార్థులు 80 లక్షల మంది విద్యార్థులు 6వ తరగతి నుంచి ఎంఏ దాకా, ఎంబీబీఎస్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ దాకా చదువుతున్నటువంటి విద్యార్థులు 80 లక్షల మంది విద్యార్థులకు గత 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఇందిరాగాంధీతో ఆ రోజు పోరాటం చేసి 1974లో స్కాలర్షిప్ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. 15 సార్లు ఇందిరాగాంధీని కలిస్తే ఆ రోజు ఆమె ఇచ్చింది స్కాలర్షిప్. ఈ ముఖ్యమంత్రి న్యాయం ఇచ్చాడని చెప్పుకుంటుంటాడు ప్రగల్భాలు. కాదు, ఇది ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు మద్దతుగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ప్రచారంలో పాల్గొన్న చండూరు బీజేపీ నాయకులను ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చండూరు బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు అన్నపర్తి యాదగిరి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపాటి సతీష్, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు ఏనుగు వెంకటరెడ్డి, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల గణేష్, మున్సిపల్ పార్టీ కార్యదర్శులు రాపూల్ జగదీశ్వర్, మన్యం ప్రవీణ్, కోశాధికారి కొత్త అంచుబాబు, యువ మోర్చా అధ్యక్షులు సోమశంకర్,
ప్రధాన కార్యదర్శులు మాధగుని స్వామి, అడుపోజు సుగుణాచారి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ఎన్నికల పరిశీలకుని కలిసిన బీజేపీ నేతలు, పారామిలిటరీతో పరేడ్ నిర్వహించాలని డిమాండ్. తూర్పు గోదావరిలో గంజాయి పట్టుకున్న పోలీసులు, నిందితులు ఉత్తరప్రదేశ్ వారీగా గుర్తింపు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ. కాకినాడ మేయర్గా సుంకర శివప్రసన్న, ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం. బులెటిన్ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.